ఒప్పుకోవాల్సిందే. సభకు నమస్కారం. మామూలుగా మన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పెళ్లి కూడా కూర్చోన్నారు సత్యంగా. అంటే పెళ్ళి అయిన తర్వాత 60 ఏళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటారు. కానీ మన సాంబశివరావు మగ్ధమానికి 50 ఏళ్ళు అయింది, నీకు మాకు ముస్తాబు చేశాడు పెళ్లిలాగా. 50 ఏళ్ళగా మగ్ధమ పరిచయం ఉన్నా కూడా ఈసారి కొత్తగా వస్తున్నట్టుగా అనిపించిన అనుభవం. బాగా ప్లాన్ చేశారు. సంవత్సరాలు ఎమ్మెల్యే సెక్రటరీ బిజీగా ఉండి అనుకున్నా కానీ మైన్యూట్ డీటెయిల్స్ సహా వర్కౌట్ చేశారు. అందుకు సెక్రటరీకి కార్యదర్శి వర్గానికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగానే సెక్యులర్ డెమోక్రటిక్ మూమెంట్ మనం ఇస్తున్న పిలుపు మన డయాస్ అదే లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అగ్నిస్తే. ఆ విధంగా ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులు వామపక్ష యోధులు కలిసి ఒక డయాస్ మీద రావడం, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దేశం మొత్తం మీదగా వస్తున్నటువంటి పరిస్థితులు ప్రమాదకర పరిస్థితులు రావడం చూపించడం. నేను అంటే ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఈ కగర్ ఆపరేషన్ ఆధారపైన నగరపైన సమస్య వస్తాను. ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా రాడికల్స్ వాళ్ళు యుద్ధాన్ని ఆపారు, అనఫిషియల్గా యుద్ధాన్ని ఆపారు. గవర్నమెంట్ మీద శాంతి చెప్పారు, అప్పుడు ఆపారు. ఆపిన తర్వాత తెలుసుకుని మళ్ళీ గవర్నమెంట్ వస్తాం ఏకపక్షంగా. ఇప్పటికైనా వాళ్ళు నిరాదరగా ప్రకటించి కాన్సెన్స్ పోయిన తర్వాత మళ్ళీ మీరు హీరోయిజం లాగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది, ఏకపక్ష యుద్ధం ప్రకటిస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జాతీయ స్థాయిలో ఇక్కడ కూడా ఈ నక్సలైట్స్ని నేను చంపాలని అంటున్నారు. మనుషులను చంపచ్చు, నక్సలైట్ని చంపచ్చేమో, బట్ నక్సలిజం చంపడం నీ చేత కాదయా. అది నేషనల్ ఇంటర్నేషనల్ ఫిలాసఫికల్ బేస్ ఉంది. అలాంటి సిద్ధాంతాన్ని చంపడం మీ చేత కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం రికమెండ్ చేస్తాం. ఈ ఊరికే ఇది మంత్రాలు చిరకాలు రాలే, పెద్ద ఎత్తున ఉద్యమం సాగించిన అవసరం ఏర్పడతా. అలాంటి ఉద్యమం సాగించేందుకు గతంలో కూడా మగ్ధమోహన్ సెంటర్లు కేసీఆర్ పాలనలో బయట ఎక్కడ ధర్నాలు చేయకుండా ఆపేసినప్పుడు చాలా మంది సెక్రటరీ ఉన్నారు. ఇందిరా పార్కు ధర్నా ఆపేశారు. ధర్నా అప్పుడు ఇదే పార్క్ సెంటర్ అయింది. ఈ మగ్ధమోహనే అనేక నిర్బంధాలు విధించిన మగ్ధమోహన్ సెంటర్ అయింది. అన్ని రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు వరకు అందరూ కూడా ఇక్కడికే వచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అలాంటి ఒక మహత్తరమైనటువంటి పవిత్రమైనటువంటి కర్తవ్యాన్ని కారణభూతమైనటువంటి మగ్ధమోహన్ ఈరోజు బాగా అలంకరించుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గానికి, కార్యవర్గానికి, ప్రత్యేకంగా కార్యదర్శి సుందర సాంబశివరావు గారికి అభినందన తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ నారాయణ గారు.